నమస్తే, వెల్కమ్ టు డిటీవీ. నేను మిరిషి. ఈ గోల్డ్ వినగానే చాలామందికి తీసుకోవాలనే ఒక ఆకాంక్ష, ఆతృత చాలామందికి ఉంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలామందికి గోల్డ్ మీద ఒక తీసుకోవాలనే ఒక పట్టు, ఒక వ్యామోహం అనేది చాలా వరకు చూస్తూనే ఉంటాం. అసలు దాంతోపాటు ఇంకా వెండి కూడా. సో గోల్డ్ను ఎందుకు తీసుకోవాలి? అసలు గోల్డ్ ఇంకోటి ఏంటంటే మార్కెట్లో గోల్డ్ రేటు కూడా చాలా పెరిగింది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఒకానొక స్థాయిలో 70,000 నుంచి ఇప్పుడు ₹1,00,000 దాకా కూడా వెళ్ళింది అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. అయితే జ్యువెలరీ షాప్లో కూడా చాలామంది ఎగబడుతున్నారు. 70,000 ఉన్న గోల్డ్ను కూడా తీసుకోవడానికి అప్పుడు పరిగెడుతున్నారు. ఇప్పుడు ₹1,00,000 తీసుకోవడానికి ఇప్పుడు కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే రాబోయేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఖచ్చితంగా గోల్డ్ తీసుకోవాలి, వాళ్ళ మెడలో గోల్డ్ వేసుకోవాలి అనే ఒక ఆకాంక్ష చాలామందికి ఉంటుంది. సో ఈ గోల్డ్ గురించి మనకు సుదీర్ఘంగా వివరించడానికి తెలంగాణ గోల్డ్ మ్యాన్ దర్గా చిన్నగౌడ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ గోల్డ్ విషయం అసలు ఏంటనేది తెలుసుకుందాం క్షుణ్ణంగా. దర్గా చిన్నగౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ముందుగా మీకు గోల్డ్ మ్యాన్ అని ఒక పేరు ఉంది, అలాగే మార్కెట్లో కూడా ఇప్పుడు గోల్డ్ కూడా చాలా పెరిగిందని చెప్పేసి వింటున్నారు. అంటే గతంలో 70,000 ఒకసారి ఉన్నది, తర్వాత 60,000 ఒకసారి ఉన్నది, తర్వాత 80,000 ఉండి 95,000 ఉండి ఇప్పుడు ₹1,00,000 దాకా కూడా మార్కెట్లో ఉంటుంది అని అంటారు. దాన్ని ఎలా చూడండి? లక్ష దాడుతుంది ఇప్పుడు. ఎందుకంటే సామాన్యులు కొనాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. గోల్డ్ నేనైతే 40,000 ఉన్నప్పుడు 50,000 ఉన్నప్పుడు చేయించిన. మొన్న మళ్ళీ 1,00,000 అయినాక ఒక ½ కేజీ ఇచ్చినాం ఆర్డర్. బాబు మ్యారేజ్ చేయాలనేసి ½ కేజీ ఇచ్చినాము. అంటే మాకేంటంటే పరిచయాలు కదా గోల్డ్ షాప్ వాళ్ళు, అట్లా మేము తీసుకొని మెల్లంగా చేయగలుగుతాం. ఒకటేసారి ఇచ్చేది అవసరం లేదు. అంటే ఇప్పుడు సామాన్య మానవులకు వచ్చేసి ఇప్పుడు ₹1,00,000 అని అంటున్నారు. ఇప్పుడు మీకు కూడా అదే రేట్ ఉంటుంది అంటారా? అదే రేటు, ఎవరికైనా అదే రేటు. రేట్లేమి అది ఉండదు. రేటు 1,00,000 దాడుతుండొచ్చు. ఇక నాకు 1,05,000 పడ్డది. అంటే తరుగు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఓంగా మనకు 1,00,000 చేంజ్ పడుతుంది. ఓకే. అంటే ½ కిలో లాస్ట్ టైం ఇచ్చాము అని అన్నారు కదా, ఎన్ని అంటే వారం కిందటి ఇచ్చారా, నెల కిందటి ఇచ్చారా? 2 days కింద. 2 days కింద ఇచ్చారు. ఓకే. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అని పెంచుతున్నారా, లేకపోతే నాన్ స్టాప్గా ఇలా పెరుగుతూనే ఉంటుంది అంటారా? అది పెరుగుడు అంటే మనకు గోల్డ్ రేటు పెరిగేది అంటే మనకు సంబంధం ఉండదు. అది వేరే మనకు యుఎస్ నుంచి వాళ్ళు ఎంత దాన్ని ఏమంటారు, అది మనకు అంత ఏదో మార్కెట్స్ అది తెలియదు దాని గురించి అంత అయితే. కానీ పెరుగుతూనే ఉన్నది కదా గోల్డ్ ఆగకుండా. గోల్డ్ ఏంటంటే ఇప్పుడు కాదు కదా, రాజుల కాలం నుంచి గోల్డ్ అంటే వెంకట కాలం నుంచి జమ చేసుకుంటుండే. ఇంత మంచి రోజు వస్తే ఒక గ్రామ్ అన్న తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుండే. అది ఎప్పటికైనా ఉపయోగిస్తాం. మనకు ఏదైనా అవసరం ఉంటే, డబ్బులు అవసరం ఉంటే మళ్ళీ పోయి గిరి పెట్టుకొని తెచ్చుకోవడము, మళ్ళీ ఎడిపియడం అట్లా జరుగుతుంటుంది. అందుకే గోల్డ్ అనేది బాగా ఇంట్రెస్ట్ ఎందుకు చూపెడతారంటే మనకు అవసరానికి ఉపయోగిస్తుంది. మనం కొంటే పైసలు ఉన్నప్పుడు కొనేసి ఇంట్లో పెట్టేసుకుంటే ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు తెచ్చుకోనికి ఏదైనా బాగుంటుంది అన్నట్టు తెచ్చుకుంటారు. అంటే ఇప్పుడు మీ పరంగా ఒక సామాన్య మానవుడికి ఏం చెప్తారంటే గోల్డ్ కొనాలంటే కూడా కొంతమంది ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కొంచెం మోతాదులో కూడా సేవ్ చేస్తూ ఉంటారు. మొన్న ఇంటర్వ్యూలో చెప్పిన నేను, గోల్డ్ కొనడము పెద్ద గొప్పతనం కాదు, పైసా కమాంచుడు. డబ్బులు మన దగ్గర ఉంటే ఏదైనా పోయి ఒక ల్యాండ్, ఒక ఎకరనో, లేనోళ్ళకు ఒక 100 గజాలు ఏదో కొనేసి ఒక 1 year 2 year ఆగి అమ్మితే మన పైసా మనకు ఉంటుంది, గోల్డ్ వస్తుంది. 1,00,000 పెట్టి కొన్నామనుకో, 1 year ఆగితే నీకు 5,00,000 వస్తుంది అదే స్థలానికి. అది ఇంటర్వ్యూలలో చెప్పిన నేను చాలామందికి. అంటే గ్రౌండ్ లెవెల్లో చాలామంది ఏంటంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలనే అనుకో, తీసుకొని గోల్డ్ కొనేస్తారు, ఇంట్లో పెడతారు. అట్లా కాకుండా స్థలం కొని స్థలం మీద ఇన్వెస్ట్ చేయాలి ఫస్ట్. దాని మీద స్థలం మీద పైసలు పెట్టుకొని దాని మీద వచ్చిన దాంతో మన పైసా మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు సంవత్సరం నీకు 4 లక్షలు ఎక్కువ వస్తాయి కదా, గోల్డ్ మీద రాదు. ఎంత ఉన్నదో అంతే ఉంటుంది. ఏమున్నా 1,000-2,000 పెరుగుతుంటుంది. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోల్డ్ రేటు తగ్గే సూచన ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని లేదు, తగ్గదు. గోల్డ్ రేట్ అయితే తగ్గే మూమెంట్ కనబడతలేదు. ఎందుకంటే 70,000 ఉండేవాటి ఇప్పుడు 2 years నుంచి అదే నడుస్తుంది. 70,000 ఎక్కుతుంది, 1,000 తగ్గుతుంది. విపరీతంగా మెల్లమెల్ల 1,00,000 టచ్ అయింది. ఇప్పుడు గోల్డ్ ఎవరైనా కొనాలంటే కొనేసుకోవచ్చు, ఆపొద్దు. ఎందుకంటే అది తగ్గేది కాదు. ఇది గోల్డ్ ఏమాత్రం తగ్గినా 1,000-2,000 తగ్గుతుంది అంతే, అంతకు మించి తగ్గేది ఉండదు. నేను 2,000 ఉన్నప్పుడు కొన్నా 10 grams గోల్డ్ 2,000 ఉండే, 2,000 అప్పుడు నా మ్యారేజ్ అప్పుడు. తర్వాత 4,000 అయింది, 3,000 అయింది. అట్లా 1,000 పెంచుకుంటూ ఇప్పుడు వచ్చాక 1,00,000 అయింది. అంటే ఇప్పుడు మీ పరంగా ఇప్పుడు మీ దగ్గర టోటల్ ఎంత గోల్డ్ ఉండొచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేయాలి? నా దగ్గర 2 kg ఉంది. 2 kgs బరాబర్. 2 kg ఉంది. నేను 50,000 ఉన్నప్పుడు చేయించిన. ఇప్పుడు 1,00,000 అయింది. అంటే డబుల్ అంతే. అంటే ఇప్పుడు
ఆషాఢంలో కొంతమంది ఏంటంటే తీసుకోవడానికి మొగ్గు చూపారు, అంటే ఇంకోటి ఏంటంటే శ్రావణంలో కూడా ఎక్కువ చూపే అవకాశం ఉంది అని అంటున్నారు. బాబు మ్యారేజ్ పెట్టుకుంటున్నాము, కోడోళ్ళకి చేయించవలసి కదా, అందుకే మళ్ళీ ఆర్డర్ ఇచ్చిన మళ్ళీ అంటే 1 lakh ఇంకా రీచ్ ఎక్కువ పోతుంటుంది. 1,20,000 10,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎందుకు అసలు సడన్గా ఒకేసారి పెరగడము, సడన్గా ఒకేసారి ఇలా డిసిషన్స్ తీసుకోవడం మార్కెట్లో? అంటే అంత డిమాండ్ కదా, ఎవరైనా గోల్డ్ అంటేనే చాలా వాల్యూ. దానికి కొని పెట్టుకుంటే ఎప్పుడైనా మనకు అవసరానికి ఏదైనా మ్యారేజ్లు ఉన్నా ఏదున్నా ఎంత గోల్డ్ ఉంటే అంత వాల్యూ మార్కెట్లో. తెలంగాణలో ప్రత్యేకంగా తెలంగాణలో ఎక్కువ. అంటే ఇప్పుడు పాత తూకము కొత్త తూకం అని చెప్పేసి 24 క్యారెట్స్ తర్వాత ఇవి అని అంటే దానికి వ్యత్యాసం ఏమంటారు అసలు? అది తరుగు అవన్నీ ఉంటాయి. వాళ్ళు కొనేటప్పుడు మనము 1,00,000 పెట్టి కొన్నామనుకో, మనం అమ్మనికి వెళ్తే 80,000 ఇస్తారు, 20,000 తీసేస్తారు అందుకే. తరుగు ఏదేదో ఉంటుంది అలా వాళ్ళ అంటారు, అవన్నీ తీసిన తర్వాత కొంటారు వాళ్ళు. మనం చేయించడానికి పోతే 1 lakh అవుతుంది, మనకు అమ్మనికి పోతే నీకు 20,000 ఖచ్చితంగా తక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా మీరు తీసుకునే వాళ్ళకి కానీ ఇది కానీ ఆల్రెడీ మీరు చెప్పారు, ఎందుకంటే గోల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ కాకుండా ఏదైనా ప్లాట్ల మీద కానీ దాన్ని పెట్టుకుంటే బెస్ట్. చాలామంది నేను సలహా ఇచ్చేది ఏంటంటే స్థలాల మీద పెట్టుకొని కొద్దిగా స్థలం పెరిగినాక రేటు ఇప్పుడు ఎట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫ్యూచర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రేట్లు మళ్ళీ విపరీతంగా పెరిగిపోతాయి. ఉంటే ఒక 100 గజాలు గోల్డ్ మీద పెట్టే బదులు 100 గజాలు ఎక్కడ స్థలాలు కొని తర్వాత ఒక 1 year తర్వాత అమ్ముకుంటే నీకు 1,00,000 2 లక్షలు ఎక్కువ వస్తాయి. అప్పుడు ఇన్వెస్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు గోల్డ్, అది బాగుంటుంది. అంటే నా సలహా అంతే, అట్లా బాగుంటుంది. అది అంటే బిజినెస్ పరంగా అట్లా బాగుంటుంది. చూసి స్థలం కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసి కొనాలి ఎవరన్నా. చాలా బెనిఫిట్, అది చాలా బెనిఫిట్. ఓకే, చూసారు కదా అన్న కేవలం అంటే గోల్డ్ మీద ఉన్నంత శ్రద్ధ దీని మీద ప్లాట్ల మీద కానీ దాని మీద కానీ పెట్టండి, ఎందుకంటే మీ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుందని చెప్పేసి కూడా అన్న వ్యక్తం చేస్తున్నారు. సో మీరు కూడా ఇలాంటిది ఏమన్నా ఉంటే గోల్డ్ మీద కాకుండా ఫస్ట్, ఎందుకంటే మీ పిల్లల ఫ్యూచర్ కానీ మీ పిల్లల చదువుల విషయంలో కానీ దాని మీద ఏమన్నా ఉంటే శ్రద్ధ పెట్టి ఇంత స్థలం కానీ దాని మీద ఫోకస్ పెట్టండి అని చెప్పేసి అన్న అభిప్రాయం, అలాగే మా ఛానల్ అభిప్రాయం కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.